చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిడ్డలు ఏ గ్రామాల్లో అడుగుపెట్టారో, ఎవరికైతే పత్రిక ఇచ్చారో, ఎవరైతే మైక్ ద్వారా వినబడ్డ ప్రియమైన మరి ఎదురువాడ గ్రామస్తులారా, మేము మీ కొరకు ఒక మంచి శుభవార్తను తీసుకుని వచ్చాం. యేసు ప్రభువారు బైబిల్లో చెప్పారు, అడిగితే ఇస్తానన్నాడు, అడిగితే మీకు ఇస్తానన్నాడు. ప్రతి ఇంటిలోనూ కూడా నేటి దినాన్ని ఏదో ఒక అవసరత ఉంది. అవసరత లేని ఇల్లు కూడా ఎక్కడ కూడా లేదు. కనుక ప్రతి ఇంట్లోనూ కూడా అవసరత అనేటువంటిది లేని ఇల్లు లేదు. అందుకే యేసు ప్రభు చెప్పాడు ఏమనంటే, అడుగుము నీకు ఇవ్వబడును. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఎంతో మందిని అడిగినా నీ పని జరగకపోవచ్చు. వాళ్ళు నీ సామర్థ్యాన్ని బట్టి సహాయం చేయకపోవచ్చు. నీకు ఇస్తే తీరుస్తావో లేదో అని చెప్పి నీకు సహాయం చేయకపోవచ్చు. నువ్వు వడ్డీ సరిగా కడతావో లేదని చెప్పి వారు ఇవ్వకపోవచ్చు. కానీ యేసు ప్రభువుని అడిగితే ఆయన నీ తలుపు తట్టి ఇస్తాడు. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో వారితో నేను, నాతో వారు భోజనము చేస్తామని యేసు ప్రభు ప్రకటన గ్రంథం 3:20 ప్రకారం చెప్పాడు. ఈరోజు యేసు ప్రభు అని అడుగుతున్నావా? ఏ అవసరతైనా కూడా ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా, అది ప్రతికూలమైన కూడా నా యేసయ్య అనుకూలంగా మార్చగలడు. అటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారు. అయితే ఆయన ఇంకో మాట కూడా చెప్పాడండి. ఏమనంటే, వెతికితే దొరుకుతానన్నాడు. హల్లెలూయా. వెతికితే కనుక ఎతికితే దొరకడం అంటే అనుకుంటారు, అయ్యో నేను చాలా వెతికాను కానీ నాకు ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు. నా జీవితం అంతా, కొంతమంది జీవితం అంతా వెతుకుతూ ఉంటారండి. వారు జీవితం అంతా వెతుకుతూ ఉంటారు. ఒక రోజు వచ్చేసరికి వారికి వృద్ధాప్యం వస్తుంది. అయ్యో నేను ఇంతకాలం కూడా వెతికానే, నేనేమి పొందుకోలేకపోయానే, నేను అందరికీ చెడ్డైపోయానే, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటని వాళ్ళ మీద వాళ్ళకే హాస్యం పుట్టేటట్టుగా చేసుకుంటారండి. కనుక అలా కాదండి. నువ్వెవరిని వెతుకుతున్నావు? నిజాన్ని వెతుకు, సత్యాన్ని వెతుకు, మంచిని వెతుకు. చెడుని దూరపరుస్తుంది యేసే రక్తం. చెడులో నుంచి విడిపించేది యేసే రక్తం. పాపాన్ని దూరపరిచేది యేసే రక్తం. పరలోకం ఇచ్చేది యేసే రక్తం. కనుక నువ్వు వెతకవలసింది వెతకడం మానేసి ఏది వెతకకూడదో దాన్ని వెతుకుతున్నావు. కనుక నువ్వేది పొందుకోలేక కనుక వెతకవలసింది. యెహోవా దొరుకు కాలమందు వెతకుడి అని చెప్పాడు. ఈ రోజు ప్రభువుని ఇంటి దగ్గరకు వచ్చాడు, మీ ఈదులోకి వచ్చాడండి. కనుక ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నా కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, రండి, మీ కొరకు నేను దినమెల్లా 2 చేతులు కూడా చాపుతూ ఉన్నాను అని పిలుస్తూ ఉన్నాడు. కనుక వెతుకు కాలమందు ఆయన దొరుకుతాడండి. వెతకాలండి. కొన్నిసార్లు 2 చేతులున్నాయి, ప్రార్థించడానికి ఇష్టపడరండి. కొన్నిసార్లు మరి ప్రార్థించడానికి నోరిచ్చాడు, ప్రార్థించడానికి ఇష్టపడరు. ఏమండి, మోకాలు లేడానికి మోకాళ్ళు ఇచ్చారండి. ఒక ఆయనట ఒక గుడి దగ్గరికి వెళ్ళారట. ఆ గుడి దగ్గరికి వెళ్ళి అంటున్నారట, ప్రభువా నాకు మంచి బూట్లు ప్రభువా, ఈ బూట్లు బాగోలేదు ప్రభువా, మంచి బూట్లు ప్రభువా, ఖరీదైన బూట్లు ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నారటండి. ఇంకొక ఆయన వెళ్ళారట, ప్రభువా నా కాళ్ళు లేకపోయినా ప్రభువా నువ్వు నన్ను కనికరించి నీ దగ్గరికి చేర్చుకున్నావయ్యా, నీ రక్షణ ఇచ్చావయ్యా, ఎంత భాగ్యం నాకు ఇచ్చావయ్యా ప్రభువా. నా కాళ్ళు లేకపోయినా పర్వాలేదయ్యా, నాకు నడపడానికి రిక్షాబండిని ఇచ్చావయ్యా, నడపడానికి చేతులు ఇచ్చావయ్యా, రిక్షాబండి నడపడానికి అని పక్కన ఒక ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట. ఈయన ప్రార్థన విన్నాడట. ఈయన ప్రార్థన విని ఈ పక్కన బూట్ల కోసం ప్రార్థన చేస్తున్న ప్రార్థన విన్నాడట. ఈయన అనుకున్నాడట, నాకు కాళ్ళు లేవు, చేతులతో రిక్షా నడుపుకుంటున్నాను నేను ప్రార్థన చేసుకుంటే, ఆయనకి కాళ్ళుండి మంచి బూటులు కావాలని ప్రార్థన చేసుకుంటున్నాడని ఈయన ఇంకా పెద్దనట్టు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట. ఇంకా స్వర్గెత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడట. ప్రభువా 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 నీ పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకొని ఆయన, నాకు అక్కడ ఈ అవుకుతనం ఉండకూడదు నాయన, ఈ అవుకుతనం ఉండకూడదు నాయన అని గట్టిగా ప్రార్థన చేయడం మొదలు పెడితే ఈ చేసిన ప్రార్థన ఎవరు? ఈ కాళ్ళు లేని వారు చేసిన ప్రార్థన ఈ బూట్లు అడిగినోడు కనబడింది.
వినబడి వెంటనే కళ్ళు తెరిచి చూశాడట. చూసేసరికి ఆయన అన్నాడట, ప్రభువా నీకు వందనాలు అయినా, నాకు ఈ 2 కాళ్ళు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ 2 కాళ్ళు తీసేయకుండా ఉంచు తండ్రి అని దేవుడిని అడిగాడట. దేవునికి స్తోత్రం. చూసారా, అందుకే అడుగుము నీకు ఇవ్వబడును, తట్టుడు నీకు ఇవ్వబడును, వెతుకుడు నీకు దొరకదు. కనుక వెతకవలసిన టైంలో అడగాలి, అడగవలసిన టైంలో అడగాలి. ప్రియులారా గమనించండి, ఉన్నది ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో దానితో సమృద్ధిగా ఉందని తృప్తిపరచబడాలి. అదే ప్రభు ఇచ్చాడని ఏమని లేని దానికోసం ఆశపడి ఉన్నదాన్ని పాడు చేసుకుని వెతకవలసిన సమయంలో వెతక్కుంటా, దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, ప్రార్థన లేకుండా, పరలోక రాజ్యం లేకుండా ఏవి సాధించాలన్నా అదంతా కూడా వ్యర్థమే, అదంతా కూడా వ్యర్థమే. కనుక పాపం పోవాలంటే యేసయ్యని నమ్మాలి. పాపం అనేది పోవాలంటే ప్రతి మనిషి మీద కూడా పాపం వేలుబడి చేస్తుందండి. పుణ్యత జన్మత కర్మత మనిషి పుట్టుకతోనే పాపిగా పుట్టాడు. ఆ పాపం అనేటువంటిది మనిషిని జీవితాంతము కూడా వెంటాడుతూనే ఉంటుంది. మనిషి ఈ రోజు పాపంలో పుడుతున్నాడు, పాపంలోనే చనిపోతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నమ్మి రక్షణ పొందినటువంటి వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఖరీదైన సబ్బు రాసుకోవచ్చు. ఈ రోజు నువ్వు ఎంత ఖరీదైనటువంటి సబ్బు రాసుకున్నా నీ ఒంటు మురికే పోవటం లేదు సరిగా. ఇవాళ రేపు సబ్బులకి నీ ఒంటి మురికే పోవటం లేదు. మరలి వెంటనే చెమట, మరలి వెంటనే నీళ్ళు కనుక్కుంటే మట్టి వస్తుంది కదా. సహోదరి సహోదరుడా, మరి లోపల ఉన్న పాపం దేంతో కడుగుతున్నావు? లోపల నువ్వు చేస్తున్న పాపము, నీ అవయవం చేస్తున్న ప్రతి పాపను కడగాలంటే యేసే శిలువ మీద కార్చిన రక్తం నీ మీద వెలిగించబడాలి. అప్పుడు నువ్వు పాపం నుంచి తప్పించబడతావు, పాపంలో నుంచి విడిపించబడతావు. అందుకే అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు, వెతుకుడి నీకు దొరుకును. యేసు ప్రభుని దగ్గరకు వచ్చాడు. వెతుకుతూ ఉన్నావా? వెతుకు. దొరికి కాలం మంది వెతకాల. ఒకరోజు రాబోతుంది. ఈ రోజు సత్యం పాల్గొని వచ్చారు, సతీష్ పాల్గొని వచ్చారు, సువార్త ప్రకటించారు. ఒకరోజు వెతుక్కుని వెళ్ళినా మేము కనపడకపోవచ్చు. నీకు రక్షణ అవసరం, నీకు పరలోక భాగ్యం అవసరం, అనేక పరుగులు ఎత్తొచ్చు. ఆ రోజు నువ్వు సత్యం తెలుసుకుంటావా? ఇదే అనుకోని సమయం, ఇదే రక్షణ దినం. కనుక ఇప్పుడే యేసుని నువ్వు మోకరించి అంగీకరించి ఆయన మార్గాన్ని వెతికినట్లయితే ఆ నిజ దేవుడు నిన్ను సమాధానాలకు నడిపించేవాడు. కనుక అలాంటి దేవుణ్ణి మేము ప్రకటిస్తూ ఉన్నాం. సిలువ వేసిన క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం, సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. మేము ఆయన కొరకు అనేక మంది మరణించారండి. ఈరోజు ఇప్పుడు కూడా మరణిస్తూనే ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఒకరోజు మరణిస్తాం. చెప్తున్నాను కదండి, మేము కూడా ఈ భూమి శాశ్వతం కాదు, కానీ యేసు ప్రభు ఇచ్చిన వాక్యం శాశ్వతం. యేసు ప్రభు చెప్పిన వాక్యం శాశ్వతం. ఆయన చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇది శాశ్వతమైనటువంటిది. నీ తలంపులు నా తలంపు వంటివి కావు. మనిషి తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మనిషి అంతా అయిపోయిన తర్వాత వెతుక్కుంటాడు, దేవుడు సమయం ఉంటుండగా వెతుక్కోమంటాడు. అదే మనిషికి దేవుడికి ఉన్నటువంటి తేడా. దేవుడి మాటలో దీవించును గాక.